హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏందక్కో వీడియో స్టార్టింగే అన్ని పాత గోడలు చూపిస్తున్నావు అని చెప్పేసి మీరనొచ్చు. ఏంటి అంటే మేము మార్కెట్‌కెళ్ళామనమాట. అయితే వెజిటబుల్స్ తేవడానికెళ్ళాము. ఫస్ట్ అయితే మా సార్ అంట ఇక్కడ ఈ ఏరియాలో రింగ్ లైట్ చూసాడంట. మొన్న రింగ్ లైటు 2 సార్ల అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను కదా! 2 సార్ల డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి మనకు రిసీవ్ అయినాయనమాట. అందుకే ఇంకా ఆన్‌లైన్‌లో వద్దు, ఆఫ్‌లైన్‌లో బెటర్ అని జెప్పేసి మా సారయితే నేను మళ్ళీ ఊకే రింగ్ లైట్ గురించి అడుగుతున్నానని ఇక్కడైతే తీసుకొచ్చిండు. ఇక్కడ ఎన్ని షాపులు తిరిగినా గూడా ఎక్కడ కూడా రింగ్ లైట్ లేదు. మా సార్ ఏమంటాడంటే, "నేను చూసిన ఆ రోజు పెద్ద ఎల్ఈడీ లైట్ ఇక్కడ బయట పెట్టిరంటే, ఎక్కడ జూసినావు అంటేనేమో చెప్పట్లేదు. కానీ ఇదే ఏరియా అని జెప్పేసి ఈ గల్లీలన్నీ తిప్పుతుండనమాట. ఇంకా అటు, ఇటు ఆ రింగ్ లైట్ కోసమయితే వెతుకుతూ ఉన్నాము. మాకు తెలిసింది ఒకటే ఒకటి ఆ షాప్ ఉంటదనమాట. అంటే ఒకటే గల్లీ. అక్కడి నుంచి మళ్ళా వాళ్ళనడిగితే వేరే అని చెప్పిండ్రు. ఇక్కడేమో ఎక్కడ తీసుకుపోతున్నో మా సార్‌కి తెలుస్తలేదు కానీ, ఆ తిప్పిన దగ్గరనే అటు, ఇటు ఇట్లా సర్కిల్‌గా తిప్పుతారు గదా! అగో అట్లయితే మా సార్ తిప్పి, తిప్పి ఒకటే ప్లేస్‌కి తీసుకొచ్చిండు. ఇగ నేను జెప్పిన, "ఆ రింగ్ లైట్ దొరకదు. నీకు ఆ షాప్ దొరకదు. ఇగ మనం ఈ నుంచి పోదాం పా" అంటే, ఇంకా అట్టే ఒక హాఫ్ ఎన్ అవర్ పైన తిరిగినామనమాట. తిరగడం మాత్రం హాఫ్ ఎన్ అవర్ పైన తిరిగినాం. వెతకడం అయితే అటు ఇటు ఒక 1 అవర్ సేపు వెతికినాం. ఇంక వెతికిన తర్వాత మళ్ళీ వస్తుంటే చూస్తుండు గదా! ఇదొక్కటి సింపుల్ రోడ్‌రా అంటే ఆయన అదే రోడ్‌లో కారు మలుపుతుండు. ఈడ వెహికల్స్ గురించయితే చెప్పనే రాదు. ఒకటి ఎదురుగా నుంచొస్తది, ఒకటి ఎనక నుంచొస్తది. మొత్తం ఆగమాగం చేస్తదనమాట. గట్లుంటది ఈ బీహార్‌లో ట్రాఫికయితే. ఇక ట్రాఫిక్ గురించి మనకెందుకు గానీ, మళ్ళా మా సారయితే వేరే గల్లీలోకి తీసుకుపోతుండు. ఈయనకు రింగ్ లైట్ ఏడ దొరుకుతదో అని చెప్పేసి కూడా తెలవకుండా ఈ షాపులల్లకించి తిప్పుతా ఉన్నాడనమాట. కానీ ఆడ గాజుల షాపు, చెప్పుల షాపు గివి తప్ప ఏం లేనే లేవు. మళ్ళా మా సార్‌కి ఎప్పుడు ఈ గల్లీలలో షాపులు కనిపించినాయో నాకు తెలుస్తలేదు. అంటే రింగ్ లైట్ షాపు. కాకపోతే ఇలా తిరిగినందుకైతే నాకొకటి దొరికిందనమాట. ఏంటి సరితా అని మీరు అడగొచ్చు. చెర్రీస్ షాప్ అనేది డ్రై ఫ్రూట్స్ దగ్గర చెర్రీస్ ఉన్నాయన్నమాట. అక్కడ సీజన్ అప్పుడు, అన్ సీజన్ అప్పుడు గూడా చెర్రీస్ దొరుకుతాయని జెప్పేసి అన్నారు. ఎందుకంటే నేనొకసారయితే విషు బర్త్‌డేకో సారీ మొన్న కన్నయ్య బర్త్‌డేకి చేశాను గదా! అప్పుడు నాకు మధ్యలో చెర్రీస్ వేస్తే బావుంటది అని చెప్పేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేద్దామనుకుంటే ఇక్కడ మా సార్ అటు ఇటు పోతే చెర్రీస్ ఏం దొరకలేదు. కానీ ఇప్పుడైతే చూసాను. మళ్ళీ ఎప్పుడన్నా కేక్ చేయాలనిపించినప్పుడు మా సార్‌నయితే ఇంకా ఈ లొకేషన్‌కయితే పంపిస్తాను. చూస్తుర్రు గదా! ఇది మూడోసారి అనమాట. అదే షాప్‌కి మా సార్ తీసుకొచ్చిండు. ఇగ మన వల్ల గాదు ఈ నుంచి పోదాం పా అంటే, మా సార్ ఏం చేసిండనుకున్నావు బైక్ ఆపి ఒకసారి నడుచుకుంటూ పోయేసి చూసొద్దాం పా అని చెప్పేసంటే, ఇంకా నేనెందుకు కాదనాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకా నడుచుకుంటా అటు ఇటు చూసినాం గూడా ఎక్కడ గూడా రింగ్ లైట్ అనేది దొరకలేదు. ఇక మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందాం. ఇక పోయి వెజిటబుల్స్ తీసుకొచ్చుకుందాం పదా అని చెప్పేసేసి మా సార్‌కి చెప్పాను. ఇంకా షాప్ తిరగడం అయిపోయిన తర్వాత బాగా అలసిపోయి ఇంకా మార్కెట్ దగ్గరకైతే వచ్చామనమాట. ఇక్కడ ఏంటి అంటే వెడ్నెస్‌డే రోజు, సాటర్‌డే రోజు మాత్రమే మార్కెట్ ఉంటది. అయితే రోజు ఒకటే కూరగాయలు తెస్తారు అని చెప్పేసి నేను మా సార్‌ని అంటూ ఉంటా గదా! అందుకే ఈరోజు కావాలని వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తేవడానికైతే బ్యాగ్స్ తీసుకొచ్చామనమాట. ఏంటి అంటే అన్నీ ఒకటే రకం ఉంటాయి గానీ మనమే చేంజ్ జేసుకోవాలి గదా! అని జెప్పేసి నేను మా సార్‌కంటే మా సార్‌కేమో అది ఇంకోలా అర్థమైపోయింది. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ బైక్ పార్క్ చేశామనమాట. ఇక్కడ ఇగో ఈ చెప్పుల షాప్ దగ్గరంట ఆ చిన్న బండి కాడ అది బైక్ పెడితే ఆమె దానికోసం పైసలడుగుతుంది. మీరు గూడా చూడండి. तो बोलो मत, ये हालत है ये। हाँ, रोड पे लगा दे। अब रोड पे लगा। ఇగ ఈ పంచాలు మనకెందుకు గానీ, ఈడ ఆకుకూర కొత్తగా కనిపించింది. ఏంటిదా అని చూస్తేనేమో, అది చాలా చిన్నగా ఉందనమాట. ఇగ ఆకుకూరను తెంపి వండాలంటే నాకిగ మస్తు కష్టమైతదని వద్దని చెప్పిన. మనలాగానే ఈడ ఫుట్‌పాత్ మీద బట్టలైతే అమ్ముతున్నారు. మరి అవి సెకండ్ హ్యాండ్‌వా, ఫస్ట్ హ్యాండ్‌వా అయితే నాకు తెలీదు కానీ అమ్ముతున్నారనమాట. ఇంకా ఇక్కడ ఆనియన్స్ తీసుకోవడానికొచ్చినాం. మా సార్ ఏంటి అంటే రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళ దగ్గరనే తీసుకుంటారు. అటు ఇటు అయితే ఎప్పుడూ చేంజ్ చేయరనమాట. ఎందుకంటే ఒక్కళ్ళ దగ్గరనే తీసుకుంటే కొన్నిసార్లు రేట్ అటు ఇటు అయినా గూడా మాట్లాడొచ్చు అన్నట్టుగా అయితే మా సారు అన్నీ ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గరనే తీసుకుంటాడు. ఇక్కడైతే నాకు చిన్న చిక్కుడుగాయ కనిపించింది. ఇది మన ఇంటి దగ్గర దొరుకుతది గదా! ఆ చిక్కుడుగాయ అనమాట.
ఈ 8 ఇయర్స్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి చిక్కుడుగాయ ఇక్కడ దొరకనే దొరకలేదు. చూడగానే ఇంకా నాకైతే రెక్కలొచ్చేసాయన్నమాట. నేను చెప్పాను, "సార్ చిక్కుడుగాయ తీసుకుందాం పా" అంటే, "లాస్ట్‌లో తీసుకుందాంలే ఇటు నుంచే కదా మనం వెళ్ళేదని" చెప్పేసి మా సార్ అన్నాడు. కానీ ఆడ కొంచెమే పోసింది కదా! మళ్ళీ మొత్తం అయిపోతది అన్నట్టుగా ఫస్టే వచ్చి అయితే చిక్కుడుగాయ తీసేసుకున్నాను. ఇంకా విషయం ఏంటంటే మా సార్ ఇక్కడనే ఈయన దగ్గరనే బీన్స్, అప్పుడప్పుడు చిక్కుడుగాయ, టమాటో తీసుకొస్తారంట. ఇంకా నేను కూడా తీసుకున్నది ఇక్కడనే పద అని చెప్పేస్తే హాఫ్ కేజీ చిక్కుడుగాయ తీసుకున్నాను. బీన్స్ వచ్చేసి 1 కేజీ తీసుకోమని చెప్పిండు మా సారు. హమ్మ! ఇప్పుడు గూడా మళ్ళా బీన్స్ అని చదువుతుండేందిరా ఈయన అని చెప్పేసి మస్తు కోపమొచ్చింది. ఇంకా హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను. తర్వాతొచ్చేసి 3 కేజీ టమాటో తీసుకున్నాను. టమాటో 1 కేజీ రూ. 5కైతే ఇచ్చారనమాట. ఇంకా అటుకులు చూడండి మార్కెట్‌లో ఇవైతే 3 రకాల అటుకులనమాట. కొన్నేమో కొంచెం తిక్కుగా ఉంటాయి. కొన్నేమో కొంచెం తిక్కుగా ఉండి పొడవుంటాయి. ఒక రకమేమో కొంచెం పొడవుండి పల్చగా ఉంటాయన్నమాట. ఆ తరువాత అటుకులు తీసుకున్నాను 1 కేజీ వరకు. అప్పుడప్పుడు అటుకుల ఉప్మా చేస్తాను గదా! బెల్లం సెక్షన్‌కొచ్చాననమాట. ఇక్కడ బెల్లం ఏంటి అంటే పౌడర్‌లా దొరకదు. ఇలా కొంచెం లిక్విడ్ లాగా దొరుకుతుంది. తర్వాత వచ్చి ఇలా కొన్ని చిన్న బౌల్స్, ఇలా పెద్ద బౌల్స్ లాగా అయితే బెల్లం దొరుకుతుంది. ఇంకా మా సార్ ఏం చేసిండంటే లిక్విడ్‌లాగా ఉన్నదేమో హాఫ్ కేజీ తీసుకుండు. తర్వాత కొంచెం గడ్డగా ఉన్న బెల్లం ఏమొచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాననమాట. లిక్విడ్‌గా ఉండే బెల్లం ఎందుకని చెప్పేసి మీరు అడగొచ్చు. అదంట లెమన్ టీలో వేయడానికంట. 2 బెల్లమే గదా! ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతది గదా! మళ్ళీ అదొకటి, ఇదొకటి తీసుకుంటే ఇంటికి పోయినంక నేను డబ్బాలలో పెట్టలేక ఆ డబ్బాలన్నీ దోలాడాలి. గట్టుంటది. ఈ మగోళ్ళకేమో అర్థమే కాదనమాట. ఇంట్లోనేమో సామానంతా నిండిపోతుందిరా నాయనా అంటే అదొకటి, ఇదొకటి అంటారు. మళ్ళా డబ్బాలే లేవు. కుకింగ్ దాంట్లోనే కుక్‌తోనేమో నువ్వు అది పెట్టినవు, ఇది పెట్టినవు అన్నీ ఒకటే డబ్బాలో పెట్టినవు అని మళ్ళాగో గట్లో ఒక పంచాయతుంటది. ఇక అట్టా ఇట్టా ఏం చేద్దాం చెప్పుర్రి. ఇక బెల్లం తీసుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు తీసుకోవడానికైతే వచ్చినామనమాట. మసాలాలంటే ఇప్పుడు పప్పులనమాట. పప్పులు, ఉప్పులు ఉంటాయి గదా! మా సార్ అన్నీ ఒకే దగ్గర పప్పులైతే తీసుకొస్తారు. ఇక్కడ మనలాగానే మార్కెట్ అంటే కుంకుమ, తర్వాత ఆరెంజ్ కలర్ ఇక్కడ వీళ్ళు నుదిటిన పెట్టుకుంటారనమాట. ఆ కలర్సు, తర్వాత పప్పులు, మసాలాలు, అద్దము, బొట్టు బిళ్ళలు, తర్వాత కోను, గాజులు ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ అన్ని రకాల పప్పు దినుసులయితే దొరుకుతాయి. ఇంకా కొన్ని వెరైటీ పప్పులు కూడా ఉంటాయనమాట. వాటి పేరైతే నాకు తెలీదు. ఇంకా రెగ్యులర్‌గా మా సారయితే ఈ అంకుల్ దగ్గర తీసుకుంటాడంట. ఆడికైతే వచ్చేసినాము. ఈడికి రాంగానే నాకు కావాల్సిందేంటిది హాఫ్ కేజీ కందిపప్పు, కాదు కాదు. కందిపప్పు వచ్చేసేమో కిలో చెప్పిన. తర్వాత హాఫ్ కేజీ శనగపప్పు, హాఫ్ కేజీ పెసరపప్పు, హాఫ్ కేజీ ఎర్రపప్పు, తర్వాత మా సారేమో మొన్న ఏదో వీడియో చూసిండనమాట. మిల్లెట్స్‌తోని తింటే మంచిది అని చెప్పిండంట. అన్ని వీడియోస్ చూస్తాడు. రకరకాలుగా ట్రై చేస్తాడు. ఒక్కరోజు తింటాడు, 2 రోజులు తింటాడు, మూడో రోజు బంద్ చేస్తాడు. అయన్నీ ఇంట్లో అట్లనే ఉంటాయనమాట. ఈసారైతే మళ్ళీ జొన్నలు, రాగులయితే తీసుకున్నాము. అవైతే తీసుకుంటాము. దాంతో పాటుగా ఏమో 2 ఎక్స్‌ట్రా అయితే తీసుకుండు. ఆ పప్పులయితే నాకు తెలీదనమాట. అది కొంచెం తిని చూస్తే చేదుగా ఉంది. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ బియ్యం గూడా అమ్ముతారనమాట ఈ సంతలో. పసుపు, తర్వాత మసాలాలు ఇవన్నీ అమ్మేస్తున్నారు. మన దగ్గర ఎలా ఉంటదో సంత అంటే ఇక్కడ కూడా మనకన్నా ఎక్కువగా అనిపించిందనమాట నాకు. నేను ఎప్పుడు వస్తాను గానీ, మరీ ఇంత లోపలికైతే ఎప్పుడూ రాలేదనమాట. ఎందుకంటే మార్కెట్ అంటే ఎట్లుంటది, ముందే మనం ఉండే బీహారు. మనం మన పని చూసుకుంటే వచ్చినోళ్ళు ఆళ్ళ పని చూసుకుంటారు. అంటే మెడలో ఉన్నయి గుంజుకొని పోతారనమాట. అట్లుంటది ఈడ. ఇంకా మేము తీసుకున్నయయితే గీ సామానొచ్చి తీసుకున్నాం. వీటికి రేట్ ఎంతయిందంటే 450 అయితే అయిపోయింది. ఇంకా మా సార్ ఒక 2 పప్పులు తీసుకున్నా అని చెప్పినా గదా! అవంట కొంచెం పౌడర్‌లా చేసి ఇంకా గోధుమ పిండిలో కలిపి చపాతీ చేసుకోవడమే అంట. ఇంకా అవెట్లుంటాయో ఇంటికి పోయినంక చూద్దాము. ఇక ఇక్కడైతే మొత్తం మా సారయితే బిల్లేపిస్తున్నాడు. ఈ అంకుల్ అయితే ఎంత చిన్నగా చేస్తుండంటే ఇట్లా ఒత్తుతుండు, ఆ పక్కనోళ్ళతోని మాట్లాడుతుండు. వామ్మో! అనిపించింది నాకైతే. ఈయన దగ్గరనే ఒక 40 మినిట్స్ పైనయితే టైం పట్టింది. ఇంకా ఏం చేస్తాం అన్నీ నిదానంగా తీసుకోవాలి గదా! ఎందుకంటే ఇప్పుడు నాకే ఓపిక లేదనుకో మా సార్ ఏమంటాడు, రోజు నేను ఎట్లా తెస్తున్నా, ఎంత నిమ్మలంగా తెస్తున్నా, ఎంత టైం అయినా గూడా తెస్తున్నా గదా! అని జెప్పేసి మళ్ళా మన మీద అరుస్తారు గదా! ఇంక నేనైతే సైలెంట్‌గా అట్లనే ఉన్నా. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచయితే వచ్చేస్తున్నాము. ఇవన్నీ చూస్తున్నారు గదా!
పెసర్లు, ఉలువలు ఇవన్నీ అన్నమాట. ఇక్కడోళ్ళు నాకు పెసలు, ఉలువలు వీళ్ళు ఎట్లా చేస్తారంటే నైటు శనగలు, ఉలువలు ఇవన్నీ కలిసి ఒక బాటిల్‌లో ఏసి నానబెడతారు. నానబెట్టిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ వాటర్ అయితే తీసేస్తాం గదా! ఇక్కడ వాళ్ళేంటి అంటే నానబెట్టిన ఆ నీళ్లు తాగుతారనమాట. మనం పడేస్తాం. వీళ్ళైతే పడేయరు. కొంతమంది ట్రైన్‌లలో వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచే ఈ శనగలు, పెసలు ఇవన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో నానబెట్టుకొని దాంట్లో మంచినీళ్ళు పోసొస్తారు. ఇంకొంచెం వాళ్ళకెప్పుడైనా తాగాలనిపిస్తే ఇప్పుడు అన్నం తిన్నాక గానీ, ఏం పని చేసినాక నీళ్ళు తాగాలనిపిస్తే ఇంక వాళ్ళ శనగల నీళ్ళే తాగుతారు. ఇంక సాయంత్రం వచ్చే వరకు ఆ పెసలు, శనగలు అన్నీ మంచిగా నానిపోతాయి గదా! వాటిలలో కొంచెం ఆనియను, టమాటో, కీర ఇవి కట్ చేసుకొని తింటారనమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. తర్వాతొచ్చేసి కాలీఫ్లవర్ తీసుకున్నాం, పాలకూర, ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాం. కానీ క్యాప్సికమ్ ఇక్కడ ఎక్కువ రేట్ ఉందని క్యాప్సికమ్ అయితే తీసుకోలేదు. ఇంకా తర్వాతొచ్చేసి ధనియా పత్తా. ఇగ రేట్ అడిగిండు మా సారు. కానీ ఆయన తీసుకునేది ఆడ గాదంట. ఇగ అటునుంచొచ్చింది. ఇగో ఈ వంకాయలు జూడండి. వీటిని జూసినప్పుడల్లా నాకు ఎంత కోపమొస్తదంటే, అవి అస్సలే టేస్ట్ ఉండవు తెలుసా! పెద్ద పెద్ద ముక్కలు కోస్తే నేమో పెద్దగా అనిపిస్తాయి. కొంచెం చిన్నగా కోసినామనుకో ఊకనే ఉడికిపోతాయి. మన దగ్గర ఉన్న వంకాయలు తినాలి అని జెప్పేసి ఎప్పటినుంచో అనిపిస్తది. ఇవేందిరా నాయనా ఇంత పెద్దగా జేస్తారు వీళ్ళు వంకాయలు అంటే, వాళ్ళు సీడ్స్ అట్లున్నాయి గాబట్టి అంత పెద్దగా వస్తాయి. మన దగ్గర చిన్న చిన్న వంకాయలు మంచిగా పచ్చికారం వేసి టమాటా అంతా ఎంత టేస్ట్ ఉంటాయి. ఇంగ ఈడనేమో ఇట్లుంటాయన్నమాట. ఇంకా కొన్ని రోజులైతే మన అరచేతి పొడవంతా ఉండే వంకాయలు గూడా వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత కాకరకాయ. ఇగో మా సారయితే ఈ పాలకూర తీసుకోవడం అయితే బంద్ చేయడు. మళ్ళా ఒక 8 కట్టల వరకు పాలకూర తీసుకున్నాం. ఆ తర్వాతొచ్చేసి కొత్తిమీర ఎప్పుడు ఈ అమ్మ దగ్గరనే తీసుకొస్తాడంట. ఇగ సీజన్ అయిపోయేదాకా ఇవే కూరగాయలన్నమాట. ఇగో మళ్ళా నాకు ఈడైతే వంకాయలు కనిపించినాయి. కొంచెం పాలకూర అయితే తీసుకున్నాం. తర్వాత నేను తెచ్చిన 2 సంచులయితే నిండిపోయాయి. మూడో సంచి పెట్టడానికైతే ఇగో మా సార్ తీసి పక్కన పెట్టిండు. మళ్ళా 2 కొత్తిమీర తీసుకున్నాననమాట. రూ. 5కి 2 కట్టలిచ్చింది తను. ఇప్పుడైతే బెండకాయల సీజన్ కావు. బెండకాయలయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయనమాట. ఇగ మా సార్ ఏం చేసిండు మా కన్నయ్యకి బెండకాయ అంటే చాలా ఇష్టం గదా! అని ఒక పావు కిలో బెండకాయలయితే తీసుకుండు. బెండకాయలు తీసుకున్న తర్వాత మిర్చీలు చేయడానికైతే లడ్డు మిర్చి ఉంటాయిగా అవి తీసుకున్నామనమాట. ఇక్కడ వాళ్ళు పచ్చడి పెడతారు వాటితోని. ఇంకా క్యారెట్ అనమాట. మా సారు రోజు తెచ్చే క్యారెట్ ఎంత చిన్నగా ఉంటాయంటే కొన్నిసార్లు కట్ చేయాలంటే కూడా నాకు చిరాకొస్తది. అయితే ఈరోజు గూడా అట్లనే తీస్తుండనమాట. ఇంక నేను చెప్పిన కదా! అట్లొద్దు నాకు కొంచెం లడ్డు లడ్డువి కావాలి. కట్ చేయడానికి వీలుగా ఉంటది. నువ్వేమో చిన్న చిన్నవి వేస్తే దాన్ని ఇంక పీలప్ జేసి, కట్ జేసి నీకిచ్చే వరకు ఇంక మస్తు టైం అయితుందని చెప్తే ఇంకా ఈరోజైతే కొంచెం పెద్ద పెద్ద క్యారెట్స్ తీసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు మునక్కాయల సీజన్ గదా! మునక్కాయలు కూడా తీసేసుకున్నాము. ఆడ బీట్రూట్ తీసుకుంటే నేను ఆ బీట్రూట్‌ని వీడియో తీస్తే ఆయననేమో ఆయన వీడియో తీస్తున్నట్టుగా చిరాకుగా చూసాడనమాట. వెంటనే నేనైతే వీడియో ఆఫ్ చేశాను. ఆ తర్వాత కాలీఫ్లవర్ హమ్మ! ఎప్పుడు తెచ్చే కూరగాయలే ఇంకేముంది దీంట్లో ఎలాంటి మార్పయితే లేదు. మళ్ళా ఇయ్యే పాలకూర, క్యాప్సికము, బెండకాయ, బీట్రూటు, క్యారెటు ఇవే అనమాట ఇంకా. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెం మౌరంగడ్డ అయితే తీసుకున్నాను. ఇది ఎప్పటినుంచో మా సార్‌కి చెప్తున్నా. ఇంకా కూరగాయలన్నిటిని తీసుకొనైతే ఇంటికెళ్ళొచ్చామనమాట. ఈరోజైతే ఫైనల్‌గా మోరంగడ్డ అయితే దొరికింది. ఇంకా ఇంటికెళ్ళాక మంచిగా ఉడకబెట్టుకొని తినేయడమే. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో గూడా కామెంట్ చేయండి. ఇగో గిట్లయితే మార్కెట్‌లో వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. ఏవో తీసుకుందామని పోతే ఇంగో గివి తీసుకొనొచ్చిన. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.